ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డి న్యూస్ లోకల్ కు స్వాగతం. మా లాంటి పేదవాళ్ళకి మెప్మా మహిళల్ని వ్యాపారవేత్తలుగా మార్చడానికి మన చంద్రబాబు నాయుడు సార్ ఆ పొదుపు గ్రూపులు ఎప్పుడో మొదలుపెట్టారు. కానీ ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ చూపించడం ఇదే ఫస్ట్ టైము. అది మన నారాయణ సార్ మన నెల్లూరు మన దాంట్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా లాంటి వాళ్ళకి చాలా ఉండి మహిళలను వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. ఇది చేసినందుకు నారాయణ సార్కి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్మార్ట్ స్ట్రీట్ అనే కార్యక్రమం తీసుకొచ్చి ఒక నెల్లూరే కాదు 123 మున్సిపాలిటీస్లో ఇది చేసే విధంగా ఈరోజు మెఫ్మా వాళ్ళు దీన్ని ప్లాన్ చేశారు. దాంట్లో ఆల్రెడీ 5 మున్సిపాలిటీస్లో దీన్ని శాంక్షన్ చేశారు. కొన్ని మున్సిపాలిటీస్లో ఆల్రెడీ టెండర్లు పిలిచి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. నెల్లూరులో అయితే ఈ యొక్క స్మార్ట్ సిటీ ఏదైతే మైపాడ్ రోడ్లో చేశారో 120 మందికి 120 మంది మెఫ్మా మహిళలు వాళ్ళకి యాక్చువల్గా ఇది ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో ఒక్కొక్క యొక్క షాపు 4 లక్షలు అవుతుంది మొత్తం చేయడానికి. అందులో 2 లక్షలు మెఫ్మా మరియు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కలిసి వాళ్ళు చేస్తున్నారు. మిగతా 2 లక్షలు వాళ్ళకు లోన్ ఏర్పాటు చేశారు. ఆ లోన్ వాళ్ళు కొంత ఒక 5 సంవత్సరాల్లో రీపే చేసుకునేటట్టుగా. అయితే ఎలక్షన్స్ అయిన తర్వాత నేను మాట చెప్పాను, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందే నెల్లూరు సంవత్సరానికి మా కుటుంబ సభ్యులను ఒక 10 కోట్లు ఖర్చు పెట్టమని పేద నిరుపేదలకి. ఆ నేపథ్యంలో ఈ 120
ఈ 120 మెహ్మా మహిళలు ఎవరైతే షాప్స్ ఓన్ చేసుకున్నారో వాళ్ళ బ్యాంకులో 2 లక్షలు ఉందో ఆ 2 లక్షలు 1 లక్ష యాక్చువల్గా నేను కడతానని ఆ 120 మంది మహిళలకి చెప్పాను. ఆ నేపథ్యంలో ఎవరైతే 50,000 ఒక్కొక్కరికి ఇచ్చేసారు యాక్చువల్గా, మిగతా 50,000 కూడా బ్యాంక్ అకౌంట్ చేస్తాం. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. P4లో భాగం ఏది, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన P4లో భాగం ఏది అంటే ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కొంత చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి యొక్క సపోర్ట్తో వీళ్ళకి కొంత సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో వీళ్ళందరూ ఇది డెవలప్ చేసుకొని దీని మీద ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి చక్కగా చెన్నైకి పంపించి ఈ 120 మందిని అధికారులు మెఫ్మా టీము అండ్ మున్సిపల్ టీము చెన్నైకి పంపించి చెన్నైలో బర్మా బజార్ ఉంటుంది, చాలా ఫేమస్, అది ఎప్పుడూ 50 ఏళ్ల నుంచి అక్కడ అది చూపించి అక్కడ వాళ్ళతో ఇంటరాక్షన్ చేయించారు. అదేవిధంగా మళ్ళీ వీళ్ళందరూ కూడా 4-5 సార్లు ట్రైనింగ్ ఇచ్చారు ఏ విధంగా వ్యాపారం చేసుకోవాలని. ఇక్కడ 120 షాపులో కొన్ని షాపుల్లో వరుసగా ఫుడ్ ఉంటాయి, కొన్ని షాపుల్లో ఫ్యాన్సీ, కొన్ని షాపుల్లో ఎలక్ట్రికల్, ఇట్లా ఆ విధంగా ఒక చక్కగా ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన మెఫ్మా ఎండి గారిని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, తర్వాత పీడీ గారిని మరియు మెఫ్మా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, మెఫ్మా గ్రూప్ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.